తెలంగాణలో రాజకీయాలు హాట్ గా మారాయి. అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కేటీఆర్ది గంజాయి బ్యాచ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు గులాబీ నేతలు. డ్రగ్స్ పై ఆధారాలు లేకుండా మాట్లాడితే కోర్టుకు ఈడుస్తానని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పబ్బులు క్లబ్బుల కల్చర్తోనే రేవంత్ రెడ్డి ఎదిగారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసలు తెలంగాణలో నడుస్తున్నటువంటి ఈ మాటల రాజకీయం ఏంటి? నేతల మాటలు శృతిమించిపోతున్నాయా? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు ప్రముఖ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి తుల ఉమ్మ గారు, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే. శ్రీనివాసరెడ్డి గారు, గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు మనం చూస్తున్నాం. మాటల తూటాలే పెరుగుతున్నటువంటి పరిస్థితి. భాషకు సంబంధించి, నేతలు ఉపయోగించిన భాషకు సంబంధించి చాలాసార్లు చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ అది ఇంకా శృతి మించడాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటలు హద్దులు లేకుండా దాటుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యానాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు కూడా చూసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ స్థాయిలో నేతలు దిగజారి మరి మాట్లాడుతున్నారనుకోవాలి? డెఫినెట్లీ పొలిటికల్లీ మాత్రం ఇద్దరు దిగజారి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు వాస్తవానికి ఫ్రస్ట్రేషన్ అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్షంలో రెండు పార్టీలలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. వాట్ ఈజ్ ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు సహజంగానే అధికార పక్షం మీద కూడా కొన్ని బాధ్యతలలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, మిగతా తెలంగాణకు సంబంధించిన విజన్ విషయంలో కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యన బనకచెర్ల అనేది పెద్ద సమస్యగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే పక్క రాష్ట్రం నిర్మాణం చేస్తున్న బనకచెర్ల వల్ల తెలంగాణకు లాభ నష్టాల విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కూడా కొంచెం కాస్త ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. రెండోది, ప్రతిపక్షం కూడా అంత ఫ్రస్ట్రేషన్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు, కవిత గారి వల్ల ఆ పార్టీలో ఉన్నటువంటి అదేంటి సంక్షోభం అంటామా ఇంకోమంటామా మొత్తం మీద ఏదో ఒక అంటే బలహీనత బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి దర్యాప్తులు కావచ్చు, లేదనంటే కుటుంబ విషయమే కావచ్చు, కవిత గారి ఎపిసోడే కావచ్చు, ఇవన్నీ కొన్ని కారణాలు కనపడుతున్నాయి అందులో కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయి. అంటే తెలంగాణ రాజకీయాలు ఆరోగ్యకరంగా నడవడం లేదు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ బీజేపీలో చూసినా కూడా ఆఫ్టర్ ప్రెసిడెంట్ సెలక్షన్, దాని తర్వాత అందులో కూడా మనకు రకరకాల అసమ్మతులు గ్రూపులు ఆ పార్టీలో కూడా కనపడుతుంది. అయితే శ్రీనివాసరెడ్డి గారు, ఎక్కువగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూసుకున్నా కూడా దాదాపుగా రెండు పార్టీలు ఉన్నటువంటి ఎక్కువ అలా లేదంటే కీలకమైన నేతలు ఎవరు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబట్టలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇటు కేటీఆర్ గారు, వీరిద్దరి మధ్య ఈ తరహా వ్యాఖ్యానాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంత పర్సనల్ గా వెళ్ళిపోయారు అనుకోవాలా ఇద్దరు రాజకీయాలు దాటి? చాలా కాలం అయింది కదండి. ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళిపోయి మాట్లాడుకోవడం అనేది నిన్ననే జరిగిందని నేను అనుకోను. చాలా కాలం అయింది. కాకపోతే అది ఇంకా పీక్ స్థాయికి వెళ్ళిపోయినట్టే మనం నిన్నటి సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మహబూబ్ నగర్ టూర్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినవి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఇదొకటి ఉంది ఇప్పుడు కేటీఆర్ గురించి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత అతనే నాయకుడు అనేది అనఫీషియల్ గా అనధికారికంగా అందరికి తెలిసిన విషయం. కాబట్టి అతన్ని టార్గెట్ చేయడం అధికార పక్షం ఉద్దేశమా తెలియదు. అట్లనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు 1.5 years నుంచి అతని ప్రభుత్వం నడుస్తుంది. మంచి చెడు లేదో అది అందరికి తెలిసిన విషయమే. ఆయనను టార్గెట్ చేయడం కేటీఆర్ బాధ్యతగా మారింది. ఇద్దరు 1-to-1 అనేది వీళ్ళిద్దరు క్రియేట్ చేసుకుంటున్న పరిస్థితి రాజకీయాల్లో కనపడుతుంది. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఏంది? రేపు వాస్తవానికి కేసీఆర్ గారు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, బయటకు వస్తున్న పరిస్థితి లేదు, రాజకీయంగా పాల్గొంటున్నది చెప్తున్నది లేదు, పార్టీకి ఒక దిశా నిర్దేశం చేస్తున్నది కూడా లేదు. అట్లనే కవిత గారి ఎపిసోడ్ నడుస్తున్నది. ఇవన్నీ సమస్యలు చూసినప్పుడు కేటీఆర్ ను సహజంగానే ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే హూ ఈజ్ కాంటెండర్ ఫర్ మీ, అంటే నాకు పోటీదారు ఎవరు తెలంగాణ రాజకీయాల్లో అంటే కేటీఆర్ అనే సెన్స్ లో మాట్లాడుతుండా ఏంది ముఖ్యమంత్రి? నాకు కూడా అర్థం కాలే. ఎందుకంటే టీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఇతరత్ర ఉన్నారు,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మనకు ఆయన బయటకు మాట్లాడకపోయినా తెలిసిన విషయమే. పర్టికులర్లీ కేటీఆర్ నే ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నాడు, నో డౌట్. అట్లాగే కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ప్రభుత్వం ఉంది కదా, రకరకాల విషయాలు ఉన్నాయి. పర్సనల్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడంలో కూడా ఇతని ఇంటెన్షన్ ఏంది? కేటీఆర్ గారిది అదే ఇంటెన్షన్ ఉంటుంది. ఫెయిలియర్ అనేది, ప్రభుత్వం ఫెయిలియర్ అనేది ప్రజెంట్ చేయడం కేటీఆర్ గారి యొక్క ఉద్దేశమై ఉంటది మనకు తెలిసి. ఆ లైన్ లో అతను మాట్లాడుతున్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినారియో మీద రెస్పాండ్ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లేమో మా ముఖ్యమంత్రి కేటీఆర్ అసలు పట్టించుకోరు, నేరుగా ఆయన ఏం మాట్లాడినా కూడా కేసీఆర్ తోనే మాట్లాడుతున్నారు, కేసీఆర్ తోనే చర్చిస్తానని చెప్తున్నారు, కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మధ్యలో కేటీఆర్ లాంటి చిన్నపిల్లల్ని పంపుతున్నారు మాట్లాడడానికంటూ ఇటు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటుంటే, అటు మా పార్టీ అధినేతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా నేను ఎంటర్ అవుతా అంటున్నారు కేటీఆర్. ఇదే రకంగా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాస్తవమే, ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది, కాంగ్రెస్ నాయకులు చెప్తున్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కేసీఆర్ గారే. సరే, వారికి ఆరోగ్యం సహకరించినా, ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా రావాల్సింది. కానీ రావడం లేనప్పుడు హూ ఇస్ సెకండ్ లీడర్ బీఆర్ఎస్ లో అన్నప్పుడు కేటీఆర్ కనపడతాడు కదండి ఎవరికైనా కానీ. ఎందుకంటే అతను బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తర్వాత ఎవరుంటే వారి మీద మాట్లాడడం ముఖ్యమంత్రి కూడా ఒక సహజమైన పరిణామం. ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగానే అసెంబ్లీకి రావడం లేదు, పొలిటికల్లీ బయటకు వచ్చి మాట్లాడడం లేదు, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడడం లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఆరోపణలు చేస్తున్నది, అనేక దర్యాప్తులు చేస్తున్నది. వానికి రెస్పాన్సివ్ గా, జవాబుదారీగా కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నది లేదు. దానికి ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు దర్యాప్తులు ఏం జరుగుతున్నాయని పక్కకు పెడితే ఈ ప్రభుత్వం దర్యాప్తుల విషయంలో మా పట్ల ఏం చేస్తున్నది ఆయన కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతిదానికి కేటీఆర్ రెస్పాండ్ అయ్యి చెప్తున్నారు తప్ప కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తున్న విషయం లేదు కదా. కాబట్టి సహజంగానే కేటీఆర్ ను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ గారి బాధ్యత ఉంది, వాస్తవంగా అసెంబ్లీకి రావాలి. ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చేసిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎందు అది క్లియర్ గా పబ్లిక్ ఫేస్ లో అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్ గారు బాగుంటది. అసలు ఏంది నీళ్ళకి నీళ్లు, పాలకు కావాలండి. ఏంది కాళేశ్వరం మీద దర్యాప్తు జరుగుతున్నది, పవర్ ప్లాంట్ల మీద జరిగింది, విద్యుత్ కొనుగోళ్ల మీద జరిగింది, ఇతర సంక్షేమ పథకాల మీద దర్యాప్తులు జరిగినాయి. మరి రేవంత్ ప్రభుత్వం కూడా ఒక్కటి కూడా బయట పెడుతున్న పరిస్థితి లేదు. వాస్తవం దర్యాప్తులు జరిగినాయి, అట్నే వివిధ డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు జరిగినాయి. అదేంది గొర్రెలు కావచ్చు, ఇంకేదో పథకం కావచ్చు, చేపల పథకమే కావచ్చు, అవన్నీ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తప్ప. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈయనకు డ్రగ్స్ అలవాటు ఉంది అనే తరహాలో తరచుగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణ చేశారంటే ఓకే, కానీ అధికార పక్షంలోకి వచ్చారు కదా, హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, ఆయనే ముఖ్యమంత్రి. ఇంకా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు డ్రగ్స్ విషయం, ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకరు ముఖ్యమంత్రి, ఒక ఆయన ప్రతిపక్ష నాయకుని కొడుకు, వాళ్ళిద్దరు డ్రగ్స్ విషయం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే అదేంది పర్సనల్ అసాసినేషన్ అంటారు చూడండి, అది ఆ రకంగా జరుగుతుంది. అది మంచిది కాదు అసలు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. డ్రగ్స్ విషయం ఎందుకండి? ఎవరు తాగుతున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, కేటీఆర్ గారు తీసుకుంటున్నారా, ముఖ్యమంత్రి తీసుకుంటున్నారా అనేది చర్చ కాదు కదా ఇవాళ తెలంగాణ ప్రజలకు కావాల్సింది. అంటే అనవసరంగా ప్రజా సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు. వాస్తవంగా డ్రగ్స్ విషయం ఆయనకి ఎందుకండి? ఆ విషయం మాట్లాడాల్సినవి 100 సమస్యలు నీకు తెలంగాణ ప్రజలే ఉన్నప్పుడు అవన్నీ పెట్టి పర్సనల్ గా వ్యక్తిగత మానహాన చేసుకోవడం, మీరు డ్రగ్స్ తీసుకున్నారని, మీరు డ్రగ్స్ బాబు అని, మీరు క్లబ్కి వెళ్తారని, మీరు పబ్కి వెళ్తారని, ఇవి అన్ని తెలంగాణ ప్రజలకు కావాల్సినవి. రేవంత్ రెడ్డి గారి ట్రాప్ లో బీఆర్ఎస్ కంప్లీట్ గా పడుతుంది అనుకోవాలి ఈ వ్యవహారంలో. బీఆర్ఎస్ పడుతుంది పడతలేదనే కంటే బీఆర్ఎస్ చాలా మేరకు డిఫెన్స్ లో మనకు కనపడుతుంది. అలాగే సేమ్ టైం అధికార పార్టీ కూడా ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతూ అది కూడా కొంత డిఫెన్స్లనే ఉంది. రెండు ఉన్నాయి, ప్రతిపక్షం డిఫెన్స్లనే ఉంది, అధికార పక్షం డిఫెన్స్లనే ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం సహజంగా మారిపోతున్నది. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్ ను మీరు టేకప్ చేసి ఎక్కడ చెప్తున్నారండి? ఉదాహరణకు కేటీఆర్ గారే చూడండి, నిజంగానే దర్యాప్తులు ఎందుకు మీరు బయట పెడతలేరని సహజంగానే అతను అడిగిండు. మరి రేవంత్ రెడ్డి కూడా దాన్ని సవాల్గా తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు పక్కకు పెట్టండి. ఇప్పుడు పవర్ పర్చేజ్ మీద, పవర్ మీద
దర్యాప్తు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని రిపోర్ట్ ఉంది, బయట పెట్టాలండి. ఏదైతే నీళ్ళకి నీళ్లు పాలకు పాలు చేయాలి. ఎన్ని రోజులు ఇది దాగుడు మూతలు? అంటే ఓన్లీ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కే వాడుకుంటారా ఎవరైనా? అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, పోయిన ప్రభుత్వం ఏమో సొక్కమైంది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీద దర్యాప్తులు చేసి వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దర్యాప్తులు చేసి ఎందుకు బయట పెట్టకూడదండి? జరిగిన దర్యాప్తులన్నీ బయట పెట్టాలి కదా. అవి పెడితే ఏంటంటే ప్రజలకు విషయాలు తెలిసిపోతాయి. ఉందా లేదా, కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా లేదా తెలిసిపోవాలి కదా. దాగుడు మూతలు కాదు. రాజకీయాల కోసం ఓన్లీ పొలిటికల్ గెయిన్ మాత్రమే మాకు అవసరం, వాళ్ళు చేసిన అవినీతి మేము బయట పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు బయటపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా రాష్ట్రం దివాలా తీసిందనేది ముఖ్యమంత్రి గారే అనేక సభల్లో చెప్తున్న విషయం. మరి అటువంటిప్పుడు ఇంత అవినీతి జరిగిందనే ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు వాటిని బయట పెట్టి రికవరీ చేయొచ్చు కదండి. ఆ పని నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా లేదు అనే అనుమానాలు మాత్రం ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది. వాటి మీద రేవంత్ ప్రభుత్వం చాలా స్పష్టంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్లేమ్ అయ్యేది ప్రభుత్వం ఉంటుంది. రెండోది, ప్రతిపక్షం కూడా నిన్న కేటీఆర్ గారు ఖమ్మంలో మాట్లాడిన విషయాలు చాలా మంచి పరిణామం కాదండి. ఎందుకంటే అదొక్కటే కాదండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడండి నిన్న కేటీఆర్ గారు. ఇక్కడ ఏంటంటే ప్రజలు బిర్యానీకి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, జనం అన్నం పోగొట్టుకున్నారు అని అంటూ. అంటే అది ప్రజల్ని అవమానించడం. ప్రజా తీర్పును ఏ పార్టీ కూడా క్వశ్చన్ చేయలేదు, కానీ ఈయన క్వశ్చన్ చేస్తుంది. మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయినప్పటి ఈ అంశమే కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అసలు ముఖ్యమంత్రిగా కూడా గుర్తించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రారు అంటే కేసీఆర్ స్థాయి కాదు అంటూ మాట్లాడడం, అంటే వ్యక్తుల స్థాయి వేరు, ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కదా, కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వట్లేదు అనేటటువంటి వ్యాఖ్యానం వినిపిస్తుంది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా పదవికి తగ్గ వ్యాఖ్యలు చేయట్లేదు అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయనుకోండి. కాకపోతే ఖచ్చితంగా కూడా ఇటు విపక్షంగా లేదంటే ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రి కుర్చీకి ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు 100% అది కరెక్ట్. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళ అహంభావం అనేది తగ్గలేదండి బీఆర్ఎస్ యజమానులది. బీఆర్ఎస్ అంటే అందరి నాయకులు కాదు, కానీ బీఆర్ఎస్ యజమానులు అంటే అందరికి తెలిసిన విషయం కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటే ఫ్యామిలీ మెంబర్స్ గా బీఆర్ఎస్ యజమానులుగా ప్రజలకు గుర్తింపు వచ్చింది. సరే, వాళ్ళు మాట్లాడే దాంట్లో హుందాతనం ఉండాలి కానీ అహంభావం ఉండకూడదు. ప్రతి దాంట్లో వాళ్ళకు ప్రజల్ని కించపరిచే సందర్భాలు, చాలా కించపరుస్తున్న సందర్భాలు గతంలో కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడిందైనా, కేటీఆర్ పదే పదే మాట్లాడుతుందైనా కానీ ప్రజల్ని అవమానించే అలవాటైపోయింది వీళ్ళకి. ఏందో నాకు అర్థం కాదు. ప్రజా తీర్పును ఎవడండి ఈ దేశంలో క్వశ్చన్ చేసేది? ప్రజా తీర్పును అవమానించే హక్కు ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా ఉంటుందా? ఇదేం పద్ధతి? ఆ బిర్యానీకి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, అన్నం బొట్టగొట్టుకున్నారు. ఇదేం పద్ధతి అండి మీరు మాట్లాడేది? అది ప్రజల ఇష్టం, ప్రజాభిష్టం. వార్ యూ క్వశ్చనింగ్? అంటే నువ్వు ప్రజా తీర్పును నువ్వు ప్రశ్నించే స్థాయిలో మీరు మాట్లాడుతున్నట్టే మీ అహంభావం, అహంకారం తగ్గలేదనే కదా. అది ఏం పద్ధతి? అది అట్లా మాట్లాడకూడదు. నువ్వు రాజకీయంగా అవతల పార్టీ యువతల పార్టీ ఎన్ని మాట్లాడుకున్నా అది వేరు విషయం, కానీ ప్రజల్ని అవమానించే రకంగా ఎప్పుడు మాట్లాడినా కానీ ఆ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో ఎదగలేదు, ఎదగదు కూడా. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాదండి, చాలా సందర్భాల్లో మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు కూడా బహిరంగ సభలో చెప్పారు. అది ప్రజల తీర్పును మీరు ఎప్పుడు పట్టకూడదు. కాకపోతే మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏం చేసిందో మేము రివ్యూ చేసుకుంటాం, మాతోటి పొరపాట్లు జరిగి ఉండొచ్చు, జరిగితే వాటిని సవరించుకుంటామని సంజాయించుకునే స్థాయిలో ఉండాలి ఒక రాజకీయ పార్టీ. కానీ ప్రజల్నే ప్రశ్నించడం, ప్రజల్నే అవమానించడం, ప్రజల్నే గద్దించడం ఇప్పటికీ ఆ పద్ధతి మంచిది కాదండి. మార్చుకోవాలి బీఆర్ఎస్ నాయకులు ఎవరున్నా కూడా. రైట్, ఓకే. మనం ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి తుల ఉమ్మగారు ఉన్నారు. ఉమ్మగారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే అండి, వినిపిస్తుంది. ఉమ్మగారు, మీ అభిప్రాయం ఏంటి? బయట పబ్లిక్ అయితే లేదంటే న్యూట్రల్ గా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే మన శ్రీనివాస్ రెడ్డి లాంటి గారి ఎనలిస్టులు కావచ్చు, చాలా మంది ఈ నేతల మధ్య మాటల వ్యవహారం మీద మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేటీఆర్ గారు, ఇది మరీ పర్సనల్ గా పోతుంది, ఇది హుందా రాజకీయం కాదు అనేటటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? అలాగే కొంత మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి ప్లీజ్. అదే నాకు కొద్దిగా టెక్నికల్ గా ప్రాబ్లం ఉందండి, ఓకే, అందుకే అది రావట్లేదు.
ఆ, నమస్తే నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిందంతా విన్నాను నేను. అన్న నమస్తే, బాగున్నారా? బాగుంది. ఆ, వాస్తవం అండి, ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అవమానించుకోవడం, ప్రజల సమస్యలు అనేది పక్కకు పోయినాయి అనేది వాస్తవము. కానీ ఒకటి, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణలో ఇప్పటి వరకు అయినటువంటి అభివృద్ధి ఏంది, ఇంకా చేయవలసినటువంటిది ఏముంది, ఏం చేయగలుగుతాము, ఏం చేయలేము అనేటువంటిది పక్కకు పెట్టి ఏమైనా ఆయన ప్రొద్దున లేస్తే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద పడడము, అనవసరమైనటువంటి మాటలు, ఆరోపణలు, అవి నిరూపణ ఉండదు. ఏది పడితే అది మాట్లాడడమే తప్ప ఆయన నోటి నుంచి బూతులు తప్ప ఎప్పుడైనా ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణ ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చేటువంటి మాటలు వస్తాయండి? ఎప్పుడన్నా మాట్లాడినరా? అసలు శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు అంటే కేటీఆర్ కూడా అట్లా మాట్లాడొద్దు అంటే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ చేరుకు, ముఖ్యమంత్రి పదవికి ఎంతో గౌరవం ఉంటది, ఎంతో రెస్పెక్ట్ ఉంటది. ఆయన మాట్లాడవలసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది సమాజం మీద, ప్రజల మీద ప్రభావం పడుతుంది. కానీ ఆయననే నేను చంపుతా అని, పేగులు తల మెడలేసుకుంటా అని అంటే అసలు ఆ భాషను, ఆ మాటలను, ఆ బూతులను మనం నోటితోటి చెప్పలేని పద్ధతిలో ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఏదన్నా పొరపాట్లు చేస్తే, ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు బయట పెట్టి నీకు ఇది జరిగింది, నువ్వు గిట్లా నష్టం చేసినావు, దీనివల్ల ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది అనే పద్ధతిలో చర్చిస్తున్నారు. ఓకే, ప్రజా సమస్యల విషయం మీద చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ లేదంటే ముఖ్యమంత్రి కొంత ఆరోపణలతో, వ్యాఖ్యానాలతో డైవర్ట్ చేస్తున్నారు. ఆ ట్రాప్ లో సరిగ్గా 100% బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ పడడం వల్లే వారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు అనేది విమర్శ. ఒప్పుకుంటారా? ఆ ట్రాప్ లో పడుతున్నారా? కంటిన్యూ అవుతున్నారా ట్రాప్ లో? మరి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అవే నిజమని చెప్పి ప్రజలు అనుకోవడానికి ఉంటది కదండి. ఉన్నదానికైతే పూర్తిగా ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాల నుంచి తొలగిపోయి కేవలం విమర్శలు ఎందుకు పడతాం మేము? ఎప్పటికీ పూర్తిగా ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాల నుంచి తొలగిపోయి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అయిపోకూడదు కదా ఉమ్మగారు. ప్రజా సమస్యల మీదనే మేము కొట్లాడుతున్నాం కాదండి. ఇవాళ అనేక సమస్యలు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన చాలా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తన్నారు, ఇవ్వలేరు, అవి కూడా ప్రాబ్లం అవుతుంది. రైతు బంధు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. వాటి మీద ఇవాళ ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాం. కాకపోతే రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టి ఇవాళ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగతంగా మాట్లాడుతూ, మహిళల్ని అవమానపరిచే విధంగా ఇవాళ డ్రగ్స్ విషయంలో కేటీఆర్ కు డ్రగ్స్ కు సంబంధం ఏందండి? గట్లాంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఇవాళ డ్రగ్స్ ఆయన తీసుకునేటప్పుడు చూసిండా? మరి ఆయన ఏమన్నా తీసుకున్నాడా? ఈయన ఇద్దరు కలుసుకొని తీసుకున్నప్పుడు చూస్తే అట్లాంటి మాటలు మాట్లాడాలి. కానీ లేనిపోని అనవసరమైనటువంటి, అప్రధానమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడే తప్ప తెలంగాణకు ఉపయోగపడేటి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి మాటలే ఆయన నోటి నుంచి వస్తలేవు. అది మనం చూస్తున్నాం కదండి, మొదటి నుంచి అదే పరిస్థితి. ఏమన్నంటే సినిమా యాక్టర్లు తీస్తారు, పోను ట్యాప్ తీస్తాడు, లేకుంటే డ్రగ్స్ అంటాడు, ఇంకేదో అంటాడు. గవ్య నువ్వు మాట్లాడవలసినవి పోనీ నిజమే, ఒకవేళ అట్లాంటి ఆరోపణలు వచ్చినాయి మరి నిరూపించాలి కదా, ఆధారాలు ఏందో బయట పెట్టాలి కదా. ఆధారాలు లేకుండా అవేంటో నువ్వు మహిళలను అవమానించిన విషయం వస్తే, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి అంశాల గురించి ఏ రకంగా ఆయన ప్రస్తావిస్తున్నారో చెప్తే ఒక ఉదాహరణకు ఒక పదాన్ని వాడారు. రేవంత్ రెడ్డి కిట్టి పార్టీలో ఆంటీల మాదిరిగా మాట్లాడుతున్నారు, ఈ తరహా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధత? ఈ తరహా వ్యాఖ్యలు మహిళలను అవమానించడం కాదా? ఇవి సమర్థిస్తారా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మరి ఆయన అట్లా మాట్లాడిన ఉదాహరణగా మహిళల్ని తీసుకోవాలా, మహిళల్ని చెప్పాలా, మహిళలు ఆ రకంగా మాట్లాడతారని తీసుకోవాలా? లేడీస్ ను తీసుకొని, ఆడవాళ్లను తీసుకొని మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళ ముఖ్యమంత్రి ఆ కింది స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు జవాబు ఇవ్వవలసిందే. కానీ మహిళల్ని ఎవరు ఆ రకంగా మాట్లాడినా అది కరెక్ట్ కాదని నేను భావిస్తాను.
రైట్ రైట్ శ్రీనివాసరెడ్డి గారు నేను ఇందాక ప్రస్తావించినట్టే పూర్తిగా ప్రజా సమస్య నుంచి బీఆర్ఎస్ కొంత పక్కకు కొరుగుతుంది. ఈ అంశాల్లోనే ముఖ్యంగా ఈ టార్గెట్ రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం కావచ్చు, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం కావచ్చు, వీటిలోనే మునిగిపోయింది. మరోవైపు కవిత మాత్రం ప్రజా సమస్యల మీద కొంత ముందున్నారు, బీఆర్ఎస్ వెనకబడింది. బీఆర్ఎస్ వెనకబడింది అనే కంటే కూడా కేటీఆర్ వెనకబడ్డారు. కేవలం విమర్శలకే ఆయన కనిపిస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల్లో కవితే ముందున్నారనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. నిజమా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విత్ ఇన్ ది బీఆర్ఎస్ పార్టీలో, విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉన్న గొడవ అది. సహజంగానే మిగతా విషయాలను, బీసీ రిజర్వేషన్ ముఖ్యంగా అటువంటి విషయాలను ఆమె మాట్లాడుతూ ఉంది కవిత గారు. అది ఒక రకంగా బీఆర్ఎస్ ను డామినేట్ చేస్తూ బీఆర్ఎస్ కు పోటీగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అదే విషయాలు ప్రజా సమస్యలే కావచ్చు, కానీ ఆమె రాజకీయ వ్యక్తిగత ఎజెండాల్లో మాత్రమే మాట్లాడుతుందనే ఫీలింగ్ ప్రజల్లో. ఇప్పుడు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల గురించి, ఆ ఆర్డినెన్స్ గురించి నేను మొన్న మాట్లాడింది కదా కవిత గారు. ఆర్డినెన్స్ తేవడం మంచిదే అని అన్నారు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తావు, అది నిలబడుతుందా అనేది బీఆర్ఎస్ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ అభిప్రాయానికి డిఫరెంట్ ఒపీనియన్ తోటి ఆమె పొలిటికల్ గా కామెంట్ చేస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ లో లీడర్షిప్ పోరాటం అనుకుందామా, లేకపోతే వారసుల అదేంది సంపద పంపకాలు అనుకుందామా, ఏదో ఒక బలమైన కారణం బీఆర్ఎస్ లో కనపడుతుంది. కాబట్టి కవిత గారు ఆ రకంగా రాజకీయంగా యూటర్న్ తీసుకొని మాట్లాడుతుంటారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం అండి. మీకు నాకు కాకుండా ఇన్ జనరల్ గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కాబట్టి దాని మీద క్లారిటీ ఎవరు ఇవ్వాలి? నిజంగానే కవిత గారు ఇన్ని మాట్లాడుతున్నారు, ఆర్డినెన్స్ కరెక్టే అని మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు దాని మీద ఏమి రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ ఒపీనియన్ ఏంది, నిజంగానే ఆర్డినెన్స్ తప్పని చెప్తుందా, ఇది ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతుందా, కవిత ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు ఆమె ఇప్పటికి కూడా ఒకటండి, ఇక్కడ శాసన మండలిలో ఆమె ఇప్పటికీ బీఆర్ఎస్ శాసన సభ్యురాలు, అంటే ఎమ్మెల్సీ కవిత గారు. ఏది శాసన మండలిలో ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె పార్టీలో ఉన్నట్టే లెక్క. నిజంగానే ఆమె అంత సీరియస్ గా రివోల్ట్ అవుతుంది పార్టీ మీద, కేసీఆర్ అనుకున్నప్పుడు ఆమెను ఎందుకు మరి పార్టీలో ఉంచుతున్నారా, బహిష్కరిస్తున్నారా, అదొకటి విచిత్రంగా మనకు కనపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు గతంలో ఎవ్వరు ఏమాత్రం ఒక అక్షరం ముక్క దాటి పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళని ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ది మినిట్స్ లో వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన విషయమే అది. అటువంటిది మరి కవిత విషయంలో ఎందుకు అంత యాక్షన్ కు బీఆర్ఎస్ పోవడం లేదు? అదేదో మా ఫ్యామిలీ గొడవ, మేమే చూసుకుంటామని అనుకుంటే ఎట్లా అండి? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. ఆ పార్టీ ఒక వ్యక్తి మాట్లాడితే తప్పు లేదు, కానీ ఇంకో వ్యక్తి మాట్లాడితే తప్పు అనే విధంగా ఆ పార్టీ వ్యవహారం ప్రజలు కూడా గమనిస్తున్నారు కదండి. నిజంగానే మరి కవిత చెప్తున్న విషయాలే నిజమైతే ఆమెను సమర్థించండి. లేదు, డిఫర్ అవుతున్నప్పుడు, పార్టీతో ఆమె డిఫర్ అవుతున్నప్పుడు ఆమెను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాని విషయమే. నిజానికి ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, ఆమెను ఎందుకు రాజకీయంగా కొనసాగిస్తున్నట్టు? పార్టీ యాక్షన్ తీసుకుంటలేదు. అంటే ఇది మా ఫ్యామిలీ గొడవ, మాకు మాత్రమే సంబంధించిందని అంటే పార్టీ మాత్రం మీకు మాత్రమే సంబంధించింది కాదు కదా. అదే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చూస్తే ఒక రాజకీయ పార్టీ అనేది దానికి ఉండే రైట్స్ వేరు, మీ ఫ్యామిలీ అనుకునే విషయాల్లో ఆ రైట్స్ వేరు. కానీ ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో? ఇప్పుడు అందుకనే రాజకీయంగా బీఆర్ఎస్ డే బై డే డిమోరలైజ్ అయింది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నది వేరు ఉంటున్నది, పార్టీ కాము ఉంటుంది, ఆ పార్టీ మాట్లాడిన దాని మీద ఈమె డిఫర్ అవుతుంది. ఇవన్నీ పరిస్థితులు మనకు రాజకీయంగా కనపడుతున్నాయి. కాబట్టి మోరాలిటీ అనేది బీఆర్ఎస్ కి డెఫినెట్లీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కాలువ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సుజాత గారు, ఏంటి మాటల తోటాలు ఏకంగా వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి? తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెడగొట్టే పరిస్థితి వచ్చిందని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఈ మాటల తోటాలు, ఉపయోగిస్తున్నటువంటి భాష అస్సలు సరిగ్గా లేదు అనేది విమర్శలు. ఏం చెప్తారు? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకి, యాంకర్ గారికి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గత చరిత్ర గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కేటీఆర్ కు ఉంది. మాటిగా ముందు రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కేటీఆర్ కి, చాతగాని దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 సీట్లు వస్తాయంట. కనీసం నీ ఇంట్లో వాళ్ళు ఓటేస్తారో లేదో అనే పరిస్థితికి వచ్చినటువంటి మీ కుటుంబం కలహాలు ఈ రోజు తీసుకొని వచ్చి మీ ప్రెస్టేషన్ అంతా మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద, మా ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే అందరు చూస్తూ ఊరుకుంటారు అనుకో. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈ రోజు అదొక పబ్లిసిటీ, ఇదొక హైప్, దీనికి ట్రెండింగ్ ఉంటది అని అనుకుని మాట్లాడేటటువంటి, ఇక నేను బూతులు మాట్లాడొద్దు ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డికి నిన్న బూతులు మాట్లాడినటువంటి విషయం గుర్తు చేస్తూ ఆయన ఆ బూతులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది ఓసారి మనం గుర్తు చేసుకోవాలి. కవిత వారికి ఒక గుదిబండలాగా మారింది. ఆ గుదిబండని చెల్లెల మీద తీయకుండా, కోపం తీయకుండా ప్రతిపక్షంలో కూర్చొని కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడనట్టుగా, ఏదో చిల్లర రోడ్ల మీద పోయేటటువంటి వ్యక్తులు మాట్లాడేటట్టుగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల కూతలు కూస్తున్న కేటీఆర్ కి హెచ్చరిస్తున్నాం మేము. ఇది ఎన్నోసార్లు, ఇప్పటికీ చాలా సార్లు అయింది. చూస్తూ ఊరుకుంటుంటే ఏదో మేము చాలా గొప్పోలం అయిపోయినాము. అయితే సుజాత గారు ఆయన ఉపయోగించినటువంటి భాషను ఎవరు సమర్థించరు, అలాగే రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఉపయోగించినటువంటి భాషను కూడా ఎవరు సమర్థించరు. కానీ ఒక్క పాయింట్ నిన్న కేటీఆర్ గారు అడుగుతున్నారు, నా మీద చిట్చాటుల్లో కావచ్చు, లేదంటే ఇతర వేదికల్లో కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో, ఇప్పుడు విపక్ష నేత కాదు, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కొన్ని విమర్శలు చేస్తున్నారు, వాటిని మీరు ప్రూవ్ చేయొచ్చు కదా, ప్రూవ్ చేయకుండా ఈ రకంగా మాట్లాడతారు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి కదా, డ్రగ్స్ విషయంలో చేస్తున్నటువంటి ఆరోపణలను ప్రూవ్ చేయొచ్చు కదా, ప్రూవ్ చేసి మాట్లాడొచ్చు కదా. అరే డ్రగ్స్ విషయంలో ఇప్పుడు కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు. నిన్న ఇంకో మాట కూడా అన్నారు, ఆయన కేటీఆర్ సగం విని సగం మర్చిపోయిందా, లేకపోతే విననట్టు యాక్టింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఆ మాటను పక్కకు పెట్టేసి వేరే మాట అడుగుతున్నాడో ఓసారి గుర్తు చేసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ముందు ఒక మాట అన్నారు, చిన్న చిన్న విలన్లను అంతా ముందేసుకొని వచ్చి తర్వాత చివరికి పెద్ద విలన్ సినిమాలో విలన్ ని లాస్ట్ కి అరెస్ట్ చేస్తారు, లాస్ట్ కు వాడి పడతారు అనే మాటని గుర్తు చేసుకున్నట్టున్నాడు, మర్చిపోయినట్టున్నాడు, లేక అది డైవర్షన్ చేస్తున్నట్టున్నాడు. అన్ని సమయం, దానికి కాలం అన్నిటికీ నిర్ణయం చేస్తుంది. దీంట్లో ఓపిక పట్టాలి. ఎందుకు భయపడుతున్నావు, నీకు ఆరోపణలు వచ్చినాయని కాదు, ఈ రోజు నిర్ధారణ అవుతున్నాయి, ఒక్కొక్కటి నిర్ధారణ అవుతున్నాయి. దుబాయ్ లో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరి వెనకాల ఉన్నాడో అంతెందుకండి, మా మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా ఆ రూమ్ లోనే ఉండే ఆ రోజు చనిపోయినప్పుడు. మరి అవన్నీ ఒక్క రోజులో దుబాయ్ లో వీళ్ళు నడిపిస్తున్నటువంటి వ్యవహారం మనకు తెలుసండి. వందలాది మందిని పెట్టి అక్కడ మీడియాను నడిపిస్తున్నారు, అక్కడి నుంచి రాజకీయ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేసి దుబాయ్ లో కాదు ఇంకా ఇతరత్ర దేశాలలో ఇన్వెస్ట్ చేస్తున్నది అందరికి తెలిసినటువంటి విషయమే. మీరు నిరూపించలేరు. ఇంకా ఆరోపణలే చేస్తున్నారు, ప్రభుత్వం మీదే ఉందని మర్చిపోతున్నారు, విపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు ఆరోపణలతో. నిజాలైతే వాటిని ఏ రకంగా ప్రూవ్ చేయాలన్న దిశగా మీరు ముందడుగు వేయాలి, ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలి. ఇంకా వ్యాఖ్యానాలు అయితే ఎలాగా? ఒక్క నిమిషం అండి, చెప్తూనే ఉన్నాను. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో 3 అరెస్ట్ అయ్యారు. 3 దగ్గరనే ఆస్తులు లెక్కకు లేనంత 1000 కోట్ల రూపాయల ఆస్తులు దొరికినాయి. మనకు తెలుసు, అన్ని వివరాలు సేకరిస్తూనే ఉన్నా. 1 by 1 ఏమండి, ఒక్క విషయం చెప్పండి. దొంగతనం చేయడం ఈజీయే. ఆ దొంగతనం చేసినప్పుడు వాళ్ళు యజమానులు కష్టపడి రూపాయి పోగేసి దాచుకున్నటువంటి డబ్బుని గాని ధనాన్ని గాని దోచుకెళ్ళినటువంటి దొంగకు ఒక్క నిమిషం సరిపోదు. కానీ అది పోగేసి కష్టపడి జమ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మనకు తెలుసు. కానీ ఈ రోజు దొంగని పట్టుకోవాలి అని అంటే అసలు సబ్జెక్టు లేకుండా విషయం మీద మాట్లాడాలి కదండి సుజాత గారు. ఎటో పోతున్నారు, విషయమే మాట్లాడతా. మీరు ఎవరున్నారో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇది డిస్కషన్ లాగా లేదు, డిస్కషన్ లాగా లేదు. మీకు ఎలా అనిపించినా మాకు అనవసరము. మేము అదే మీకు ఏదనిపించి మీరు చెప్పదలుచుకున్నది మీరు మాట్లాడవలసింది దౌర్భాగ్యం. అసలు విషయం మీకే నా క్వశ్చన్, ఈ వ్యవహారంలో కూడా అలా కాదు ఉమాగారు ఒకసారి నా క్వశ్చన్ వినాలి. మీరిద్దరు వంటమని కాదు, ఒకసారి నా క్వశ్చన్ వినాలి. ఉమాగారు ఏం దోసుకున్నారమ్మా, ఏం వంటమనొద్దు. ఉమాగారు సుజాత గారు ప్లీజ్ వంటమనొద్దు. ఉమాగారు నా క్వశ్చన్ వినాలి మీరు.
నా క్వశ్చన్ వినారు ఉమా గారు మీరు. మీరు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రజా సమస్యలు పక్కకు పెట్టి దోచుకోవడానికి ప్రయత్నించలేదు కదా. ఎక్కడైనా ప్రజా సుజాత గారు ఉమా గారు ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం సుజాత గారు ఉమా గారు ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి మీరు. ప్లీజ్ 1-to-1 కాదు, 1-to-1 కాదు, 1-to-1 కాదు. ప్లీజ్ ప్లీజ్ ఏది పడితే మీతోటి మాట్లాడవలసిన అవసరం లేదు. ఉమా గారు ప్లీజ్ ప్లీజ్ నాకు సుజాత గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. సుజాత గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు నేను టైం ఇస్తా. సుజాత గారు నేను టైం ఇస్తా. ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్ ప్లీజ్. మీరిద్దరు 1-to-1 కాదు, 1-to-1 కాదు ఇది. ప్లీజ్ ఉమా గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఉమా గారు మీకే నా క్వశ్చన్. నిన్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో రాష్ట్రీయంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ తో కలిశారని. దానికి సంబంధించి నిన్న కేటీఆర్ గారు కూడా కొంత కౌంటర్ ఇచ్చారు. కలిస్తే కలుస్తాం, బాజాప్తా కలుస్తాం, ఇలా చీకట్లో కలమంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. చీకట్లో ఎవరిని కలిశారు రేవంత్ రెడ్డి గారు? ఎవరిని కలిసారు? ఆయన ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో నేరుగా ఢిల్లీలోనే భేటీ అయ్యారు. ఇందులో చీకట్లో కలిసింది ఏముంది? మరి మీ కేటీఆర్ ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్ ప్లీజ్. సుజాత గారు 1-to-1 వద్దు ప్లీజ్. ఒప్పుకున్నట్టే కదా. అంటే మీకే నేను అక్కడ యాంకర్ గారే అడుగుతున్నారు, నేను చెప్తున్నా. సుజాత గారు సుజాత గారు ప్లీజ్ ప్లీజ్. సుజాత గారు మీరు మ్యూట్ లో ఉండాలి. సుజాత గారు ప్లీజ్ మాట్లాడతారా? విషయం మీద మాట్లాడండి. సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఉమా గారు కంటిన్యూ. రేవంత్ రెడ్డి గారిని మించిపోవాలనే తాపత్రయం కంటిన్యూ కమ్ టు ద సబ్జెక్ట్. ఆరోపణలతో పదవులు రావాలని మాట్లాడతారండి. ఉమా గారు వ్యక్తిగత ఆరోపణలు ప్లీజ్ ప్లీజ్. కమ్ టు ద సబ్జెక్ట్. డిస్కషన్ అండి ఇది. కమ్ టు ద సబ్జెక్ట్. ఉమా గారు కమ్ టు ద సబ్జెక్ట్. ఇది ఒక వేదిక. డిస్కషన్ మీ మాటలు ఉమ్మగారు మళ్ళీ మీరు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? ఉమ్మగారు మళ్ళీ మీరు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు? కమ్ టు ద సబ్జెక్ట్. నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. చెప్పండి. ఒక పక్క లోకేష్ తో కలిస్తే తప్పేంటి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిస్తే తప్పేంటి? లాంటి వాళ్ళు ఫ్రెండ్లీగా కలవచ్చు, ఇంకేదైనా పద్ధతిలో కలిస్తే కలుస్తాం, తప్పేంది అని అన్నాడు. మరి వాస్తవం ప్లీజ్ మధ్యలో ఇంటరప్షన్ వద్దు. ఇప్పుడు ఏదో కలవడం తప్ప, ఇప్పుడు కలవలేదని చెప్పిర్రు, కలిస్తే తప్పేందని అనడంలో అదే క్వశ్చన్. ఉమ్మగారు అలా కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు. నాకు తమ్ముడు వరుస అవుతారు, మా మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మేము కలిస్తే తప్పేంటి అన్నారు. వాళ్ళు కలవడం తప్పు అని ఎవరు అనట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా కేంద్రం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో కలిస్తే తప్పేంటి? ఎందుకు దాని మీద మీరు విమర్శలు గుప్పిస్తున్నారు? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే తప్ప? మీటింగ్ లో మాట్లాడడం తప్పు పట్టట్లేదు. ఇవాళ బంకచెర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టు అక్రమ నిర్మాణం అక్కడ జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించండి, ఆ విషయాన్ని మాట్లాడండి అని చెప్తున్నాం. అక్కడనేమో ఏజెండాలో అది మొదటి అంశంగా ఉంటది, కానీ మేము బంకచెర్ల విషయమే మాట్లాడలేదు, అది టాపికే రాలేదని అబద్ధాలు చెప్పొద్దు కదండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా. అక్కడ చీకటి ఒప్పందాలు చేసుకొని అక్కడ తెలంగాణ జాయింట్ ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ కూడా బనకచెర్ల అంశం చర్చకు వచ్చినట్లేదు కదా ఉమ్మగారు. అలా కాదు, జాయింట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా బనకచెర్ల ఇష్యూ డిస్కస్ చేసినట్టు అందులో లేదు కదా. ఏదైనా జరిగితే చర్చించాలి కానీ ఏది జరగకుండా ఎందుకు ఇంత రచ్చ చేస్తుంది బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వాదన. ఆ ఏజెండాలో మొదటి అంశం అదే కదండి. అదే ఉన్నదాన్ని లేదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఒకవేళ ఆ అంశమే ఉంటే నేను మీటింగ్ కే పోనన్నటువంటి వ్యక్తి మళ్ళీ మీటింగ్ పోయి వచ్చి ఆ చర్చలలో పాల్గొని మళ్ళీ అది ఏజెండాలో లేదు అని అప్పుడు ఆ అబద్ధాలు చెప్పవలసినటువంటి అవసరం ఏమున్నది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం సుజాత గారు వస్తా. ఇందాక నుంచి శ్రీనివాసరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ శ్రీనివాసరెడ్డి గారు, ఇదే
ఇదే అంశం ఎక్కువ డిస్కషన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎల్లి అక్కడ మొత్తం దాసోహం అయిపోయారు అని బనకచెర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం గోదావరి జలాలు అందజేస్తున్నారని ఇటుపక్క కేటీఆర్ విమర్శిస్తుంటే, లేదు లోకేష్ తో మీరే రహస్యంగా భేటీ అయ్యారు, మీరే వారికి లోపాయకారంగా ఉన్నారు అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రులు ఇద్దరిని కూడా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో పదే పదే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు మినిట్స్ లో లేదు, బనకచెర్ల మీద మేము డిస్కస్ చేయలేదు అంటున్నారు ఇటు తెలంగాణకు చెందినటువంటి నేతలు ముఖ్యమంత్రి. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం లేదు డిస్కషన్ కు వచ్చింది, అన్నిట్లో అది కూడా ఉందంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏం జరిగి ఉండొచ్చు అసలు? ఒకటండి, మనం తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి చూస్తే అది కేసీఆర్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి ప్రభుత్వమా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీళ్ల విషయంలోనైనా ఏ విషయంలోనైనా రెండు ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం విఫలమైంది, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందనే అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయండి. మనం దేనికి దానికి మాట్లాడాలి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు మన మీద ఆంధ్ర ల్యాబీల ఆధిపత్యమే తెలంగాణ ప్రభుత్వాల మీద నడుస్తూ వస్తుంది. గతంలో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిది కూడా అదే అట్లనే నడుస్తుందా అనేది కొద్దిగా కాస్త ఆగి చూడాల్సిందే. ఎందుకు వస్తుంది ఈ సమస్య అని అంటే, గతంలో కూడా చూసినాం కేసీఆర్ గారి హయాంలో కూడా ఆయన ఏం పెద్దగా పట్టించుకోలేదు. అధికారం ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే అదనంగా వచ్చింది, మనకి ఇంకేం రాలేదనే ఫీలింగే ఉంది ఇప్పటికి. అది నువ్వు నీళ్ల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ, నిధుల విషయంలోనూ ఏం డిఫరెన్స్ లేదనండి. అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్రెండ్లీగా కేసీఆర్ గారు పొలిటికల్ కూడా పోయిండ్రు, అది మనకు తెలుసు. ప్రగతి భవన్ లో మీటింగ్లు కూడా జరిగినాయి, నదుల అనుసంధానం చేద్దామనేటువంటి చర్చ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన జరిగింది. అదే నేపథ్యంలో రెండో టర్మ్ చూసేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం మాట్లాడలే, కళ్ళు మూసుకొని కూర్చుందండి. వాస్తవం చెప్పాలి, రాజకీయాలు కాదు ఇక్కడ మాకు మాట్లాడాలి. కళ్ళు మూసుకొని కూర్చుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు ఎట్లా తయారైందండి రాయలసీమ ఎత్తిపోతల పథకం? ఎవరి హయాంలో తయారైంది? ఎట్లా తయారైంది? కళ్ళు మూసుకుందా? తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ పేరు ఉంది. అటువంటి ఆయన ముఖ్యమంత్రి అయిన హయాంలో, అతని హయాంలోనే అట్లా రాయలసీమ ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావడం జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలు, అదంతా మనకు తెలుసు. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ బనకచెర్ల వస్తుంది. ఎందుకు వస్తుందనండి, పొలిటికల్ లూజ్నెస్ గత కేసీఆర్ ప్రభుత్వాందైనా ఈ ప్రభుత్వాందైనా అని చెప్పచ్చు. అల్టిమేట్ గా నష్టపోతున్నది తెలంగాణ, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా. దక్షిణ తెలంగాణ విపరీతంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కృష్ణా నీళ్ల వల్ల. కృష్ణా నీళ్లలోనే మనకు అన్యాయం జరుగుతున్నది. కృష్ణా మీద కనీసం 4 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చదివి వినిపించారు, చంద్రబాబుకు అదేంటి అలర్ట్ చేశారు. ఏంది మా ఈ 4 ప్రాజెక్టుని మమ్మల్ని బతుకని, లేకపోతే మేము ఎట్లా పోరాటం చేయాలనో. అది ఒక పొలిటికల్ సెన్స్ లో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి, కానీ అంతే సీరియస్ యాక్షన్ ఉండాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇప్పుడు ఏం జరగండి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఇంకా దిండి, భీమా, ఇవన్నీ పెండింగ్ అనండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకల్లా 70-80% కంప్లీట్ అయిన పెండింగ్ ప్రాజెక్టులు అవి. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఆ 4 పెండింగ్ ప్రాజెక్టులు టేల్ ఎండ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇవాళ నీకు ఈ గొడవ ఉండేది కదా. అంటే నీకు నీటి వాడకం అనేది మనకు అలాట్ అయిన 299 అయినా కానీ దాన్ని వాడుకోగలిగే వాళ్ళం కదా. అది కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే. ఉల్టా అది మళ్ళీ ఇంకోటి సంగమేశ్వరం ప్రాజెక్టు, దాన్నే రాయలసీమ ప్రాజెక్ట్ అండి, లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కిపోయింది. ఇవాళ చంద్రబాబు బనకచెర్ల తీసుకొస్తున్నాడు. అంటే మనం అంత అలుసుగా మారిపోయిందా తెలంగాణ ప్రభుత్వాలంటే? ఇది చాలా విపరీతమైన ఘోర తప్పితం జరిగింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. అదేమైంది, ముంగటి నాగలు ఎట్లా పోతుందో వెనక నాగలు కూడా గట్టినే పోతుందండి. ఆయన ముంగటి నాగలు చక్కగా నడుపుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా, కాదు కదా. అది ఘోర తప్పిదం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారండి ప్రజలు? ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి వైఫల్యాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి అల్టిమేట్ గా అనేక కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి? ఆ నీళ్ల విషయంలోనా, నిధుల విషయంలోనా, ఉద్యోగాల విషయంలోనా, ఏదైనా కానీ అంతే అవేర్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బహిరంగ సభల్లో స్పీచ్లు ఇస్తే న్యాయం జరిగే కాలం కాదండి. పొలిటికల్ సీరియస్నెస్ అనేది చాలా అవసరం.
గత కేసీఆర్ ప్రభుత్వం ఈ నీళ్ల విషయంలో వైఫల్యం చెందింది, నష్టం జరిగింది మనకు. అంతెందుకంటే కేసీఆర్ గారే చెప్పొచ్చు, అది పదే Okay. పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు, మనకు కూడా తెలుసు. 1 minute, మనకు కూడా తెలుసు. వారు ఏమన్నది ఏంది, నేనే రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు భోజనం చేసి వచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అని కేసీఆర్ గారు అన్నది 100% నిజం. అదొక అలుసుగా మారింది. ఇవాళ చంద్రబాబు కూడా 2000 టీఎంసీలు వరద జలాలు ఉన్నాయి, మేము వాడుకుంటాం, బనకచెర్ల కట్టుకుంటాం అని అంటే ఇది కూడా ఎవరు చెప్పినండి? ఆ కాలంలో కేసీఆర్ గారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తోటి మీట్ అయినప్పుడు ఈ 2000 టీఎంసీల వరద జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలిసినాయి, మీరు వాడుకోండి. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, సర్టిఫికెట్ ఇచ్చింది కూడా కేసీఆర్. ఇవన్నీ మన నిజాలని మనం ఒప్పుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఒక ఆరోపణ ఉంది, ఈయన చంద్రబాబు శిష్యుడు అనేది కామెంట్ ప్రజల్లో కూడా ఉన్నది. రైట్. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, ఏ విధంగా తెలంగాణకు న్యాయం చేస్తాడు, ఆ 3 జిల్లాలు దక్షిణ తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేస్తాడని, ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి. రైట్. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, రైట్. సుజాత గారు అంతిమంగా తెలంగాణకు న్యాయం జరగాలి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు. ఏంటి తెలంగాణకు ఇప్పటికీ కూడా నీటి కేటాయింపుల విషయంలో, అటు కృష్ణా బేసిన్ విషయంలో కావచ్చు, ఇటు గోదావరి బేసిన్ లో కావచ్చు, ఒక రాష్ట్రంగా ఒక పార్టీగా మాత్రం దాఖలాలు లేవు ఏ ట్రిబ్యునల్లో కూడా. ఆ అంశానికి సంబంధించి ఏ ప్రభుత్వం ఉన్నా ముందు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. తెలంగాణను ఒక రాష్ట్రంగా గుర్తించి నీటి కేటాయింపులు జరగాలి కదా. ఈ దిశగా మీ 1.5 పాలనలో ఏమైనా చర్యలు చేపట్టారా అసలు? మొన్ననే కదండి బంకచెర్ల మొదలు పెడుతున్నాడు అని ఇష్యూ చేయక ముందే రేవంత్ రెడ్డి గారు పదే ఎన్నికలకు ముందు చెప్పిర్రు, ఎన్నికల తర్వాత చెప్పిర్రు మన నీళ్లను అక్కడ కట్టబెట్టిండు అని. రేవంత్ రెడ్డి గారు నిజమైన పోరాటం చేస్తారు. స్నేహభావం ఉండొచ్చు, గురు శిష్య అనుబంధం ఉండొచ్చు, కానీ ప్రభుత్వాలు వేరు, రాష్ట్రాలు వేరు, ప్రజలు వేరు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం బతకాలే గాని స్నేహం కోసం కాదు అని రేవంత్ రెడ్డి గారు పూర్తిగా క్లియర్ కట్ గా వివరణ ఇచ్చారు. ఒకరికి చెప్పడం కాదు, తను కూడా ఆచరణలో ఉండాలనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వారికి ఇద్దరి మధ్యన భేదాభిప్రాయాలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడుకు లొంగిపోయాడు, తెలంగాణను తాకట్టు పెట్టాడు అనే మాట వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి వీళ్ళ నోళ్లు వీళ్ళే జనాలతో తిట్టించుకుంటున్నట్టు, వీళ్ళని తిట్టించుకుంటున్నట్టు, జనాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకం తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద పడి ఏడవడం కన్నా కనీసం ఇప్పుడు మన అనాలిసిస్ట్ అన్నయ్య చెప్పినట్టు గతంలో చేసినటువంటి పాపాలు మా తెలంగాణకి 292 టీఎంసీలు సరిపోతాయి, మీరు 600 టీఎంసీలు మీరు తరలించుకొని పోవచ్చు అని కేటీఆర్ ఇచ్చినటువంటి హింటుతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, ఈ ప్రభుత్వంలో అదే తీరుగా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. కాబట్టి దీనికి ఆనకట్ట వేయాలి. దీనికి తెలంగాణ ప్రజలు, ఇందాక అన్నయ్య అన్నట్టు దక్షిణ తెలంగాణకు ముఖ్యమంత్రి ఈ రోజు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టి తన జిల్లాలకు తను అన్యాయం చేసుకుంటాడా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తాడా అనేది మనం పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు భాష విషయంలో కూడా కంక్లూడ్ చేయాలి. భాష విషయం ఇందాక అన్నారు, ఇది సరే, ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి గాని ముఖ్యమంత్రి గారి గాని ఎవరికైనా ఇష్టానుసారంగా ప్రతిపక్షంలో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయట్లేదు. మీరు చేసినటువంటి తప్పుల్ని జనాలకి చెప్తూ ఉంటే అది తట్టుకోలేక ఈ రోజు ఇష్టానుసారంగా పిచ్చి పీక్లకు పోయి ప్రెస్టేషన్ లో ఉన్నటువంటి కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నిన్న చూసారు కదండి మీరు, మా కాంగ్రెస్ ఎన్ఆర్ఐ నాయకుడిని ఇష్టానుసారంగా కొట్టి హాస్పిటలైజ్డ్ చేసినాడు. ఇలా దౌర్జన్యాలకు దిగుతున్నారు, మీడియా మీద పడుతున్నారు ఇష్టానుసారంగా. చెల్లెలొక మీడియా మీద పడుతుంది, అన్నొక్క మీడియా మీద పడుతుంది, వీళ్ళ కార్యకర్తలు జనాల మా నాయకుల మీద పడతారు. ఇది ప్రెస్టేషన్ పీక్ లకు పోయి ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఫస్ట్ మీరేంటో మీరు తెలుసుకోండి. గతంలో మీరు ఎంత మందిని ఉసురు పోసుకున్నారు, గతంలో ఏంటంటే మీరు నన్ను మాట్లాడినారు, వాళ్ళు అరగంట మాట్లాడారు కదా, నాకు ఒక్క నిమిషం మాట్లాడారు. సుజాత గారు ప్లీజ్, నేను అందరికీ సమానంగా అవకాశం ఇస్తాను. ఒకసారి ఉమాగారిది ఒక్క నిమిషం ఆన్సర్ చెప్పాలి, ఆ తర్వాత ఉమాగారికి ఇవ్వండి. ఇందాక ఉమాగారు అన్నారు కదా, మా నాయకుడు ఏం అనలేదు అలా అన్నారు, కలిస్తే ఏమైంది అని అన్నారు, లోకేష్ బాబుతో అన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిస్తే ఏమైంది అని నేను అడుగుతున్నా.
బహిరంగంగా కలిసారు. మీలాగా చీకటి ఒప్పందాల కోసం చీకట్లో కలవలేదు మా నాయకులు. మా నాయకుడు చీకట్లో కలవలేదు. ప్రజల కోసం అవసరమైనటువంటి సమయంలో పక్క రాష్ట్రంతో ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాయి, చాలా మనకు అందాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాళ్ళతో మీట్ అవ్వడానికి తప్పేమన్నా ఉందా? ఏమన్నా పాకిస్తాన్ ఇండియానా? పక్క వీళ్ళ ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. వీళ్ళలాగా ప్రగతి భవన్ లో పిలిచి బిర్యానీ పెట్టలేదు మేము, బహిరంగంగా ప్రజల కోసం సమావేశం పెట్టినాము. ఇది గుర్తుంచుకోవాలి. మీది ప్రజాస్వామ్య బంధం. ఆడియో వినిపిస్తుందా మీకు? రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదంతా వ్యక్తిగత విమర్శల మధ్యన రాజకీయాలు నడపడం తెలంగాణకు మంచిది కాదండి. గత ప్రభుత్వం నో డౌట్ చాలా విధ్వంసం జరిగిపోయింది తెలంగాణ, అనుమానం లేదు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతలో రేవంత్ ప్రభుత్వం ఉండాలి. మిగతా విషయాలన్నీ నిజంగానే అయిపోయాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనందరికి తెలుసు. ప్రజలు కూడా కన్వీన్ అవుతున్నారు. కానీ మరి ప్రభుత్వం కూడా అంతే జాగ్రత్తగా తెలంగాణ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఫైనాన్షియల్లీ. అలాగే మిగతా విషయాల్లో కూడా మేజర్ గా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి ఆశిస్తుంది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ అష్యూరెన్స్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఆ అష్యూరెన్స్ ఇస్తూ ముందుకు పోవాలి. అష్యూరెన్స్ ఇవ్వాలి. తెలంగాణ కష్టాల్లో వచ్చిన తెలంగాణ, 1200 మంది అమరవీరులైనటువంటి వచ్చినటువంటి తెలంగాణ ఇది. అయితే ఈ విషయంలో కొంత ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న విషయాలు చాలా వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వరకు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. దాన్ని ఎట్లా సెటిల్ చేస్తారనే దాని మీద కొంత డిపెండ్ అయింది. రెండోది, ప్రజలు కూడా కన్వీన్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లతోటి ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిన మాట వాస్తవమే అనేది ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉంది. వాళ్ళు కన్వీన్ అవుతున్నారు. ఎలాగూ ప్రజలు కన్వీన్ అవుతున్నారు కదా అని కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ ప్రభుత్వం. ఎట్లా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి? ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులే ఉన్నాయండి. ఇమ్మీడియట్ గా నన్ను అడిగితే ఆ 4 పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే కృష్ణా మీద ఉన్నాయో తెలంగాణకు సంబంధించి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తామని ప్రామిస్ చేసాం, మొదలు పెడుతున్నాము. పెట్టండి మంచిదే. యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తేనే మన వాటర్ మనకు అలాట్ అయ్యి మనం వాడుకోగలుగుతున్నప్పుడే మిగతా ఇప్పుడు 500 చేంజ్ రావాలి మనకు టీఎంసీల వాటర్. నేను కూడా తాండూరు వాసిని, ఉమ్మడి జిల్లా రంగారెడ్డి జిల్లా వాసిని. మేము కూడా నష్టపోయాము. దానికి సంబంధించి దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఇలా బనకచెల్ల కలుగుతుంటే కానీ మనకు 299 టీఎంసీలు అలాట్ అయితే మనం వాడుకుంటలేము. 150 కూడా సరిగ్గా వాడని పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే నేను చెప్తున్నా, పెండింగ్ ప్రాజెక్టులు ఇమీడియట్ గా కంప్లీట్ చేయాలి. చేసి మన వాటాను వాడుకొని మిగతా వాట కోసం పోరాడాలి. అసలు మనం ఇచ్చిన నీళ్ళనే వాడలేకపోతున్నాం. బనకచెర్ల గురించి గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అయ్యాలా? అదే ప్రెషర్ ఏపీ మీద ఎందుకు ఉండలేకపోతుంది అంటే కృష్ణా మీదనే మనకు అన్యాయం జరగబోతున్నది. కృష్ణా నీళ్లలోనే ఏపీ ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది, ఇప్పటికీ చేసుకోవట్లేదు. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా పొలిటికల్ గా ఉండాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే కృష్ణా నీళ్లను మనం న్యాయంగా పొందాల్సిన వాటాను మనం పొందగలుగుతాం. మన పని నిష్పెట్టి అతను దోసుకపోతున్నాను అంటే మనం వాడుకుంటూనే లేనప్పుడు అవతల నిన్న ఆల్రెడీ దీనికోసం డిస్కషన్ అయింది కదా, మన నీళ్ళు మనం తెచ్చుకోవాలని. రేవంత్ ప్రభుత్వం కూడా ఈ విషయాలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే తెలంగాణకు మంచి జరుగుతుందని కోరుకుంటాం. ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సుజాత్ గారు, థ్యాంక్ యూ. ఉమ్మ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు.